సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అరకపట్టి పంటలు సాగు చేసేవారే కాబట్టి వారికి కూడా పంట రుణమాఫీ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డి డిమాండ్ చేశారు. సాగు చేసే ఉపాధ్యాయులకి కూడా రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా PRTU జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రఘోత్తమరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలు గల టీచర్స్ యూనియన్ PRTU అన్నారు. మా పోరాటాలతోనే విద్యారంగానికి మేలు జరుగుతోందన్నారు. SGTలకి స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు రావడం PRTU పోరాట ఫలితమే అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించడం ఫలితంగా 22,000 మంది ఉపాధ్యాయులకి ప్రమోషన్, 39,000 మందికి బదిలీలు జరిగాయని పేర్కొన్నారు. త్వరలో 5,450 మంది SGTలకి హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ రానుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకి ఉచిత విద్యుత్తు, పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోరాటాలు చేయడం ఫలితంగా నేడు పాఠశాలల అభివృద్ధితో పాటు ఉచిత కరెంటు లభిస్తుందన్నారు. గత బకాయిలు కూడా ఉపాధ్యాయులు చెల్లించవద్దని, అవి కూడా మాఫీ అయ్యే అవకాశం ఉందని సూచించారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లకు టెట్ లింక్ అని ప్రభుత్వం చెప్పడంతో పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వాల్లో కదలిక వచ్చి టెట్ నిబంధన తొలగించి ప్రమోషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఫిట్మెంట్ పై రేవంత్ సర్కార్ చర్చలకు పిలువగా గత ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం కేసే 2 దఫాలుగా 30-43% ఫిట్మెంట్ ప్రకటించినా కానీ ఉపాధ్యాయులు కాంగ్రెస్ కి ఓటు వేశారు. మీరు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇయ్యాలని సూచించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే ఏకైక యూనియన్ PRTU అని అన్నారు. ఏ పోరాటాలు చేయకుండా ప్రభుత్వాలు కల్పించిన వాటిని తమ పోరాటంగా కొన్ని సంఘాలు చెప్పుకుంటున్నాయని విమర్శించారు. CPS రద్దుకు రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 1000 మంది ఉపాధ్యాయులతో ధర్నా చేసిన ఏకైక యూనియన్ PRTU అని నినదించారు. 317 జీవోతో ఉపాధ్యాయులకి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. త్వరలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీలకి ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు పోతే కేంద్రం 3 గంటల వ్యవధిలో రాష్ట్ర ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, జిల్లా అధ్యక్షుడు అన్నారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టశంకర్లు పాల్గొన్నారు. ఈ నెల పదవి విరమణ చేయనున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని శాల్వాతో సత్కరించారు. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో, దేశంలో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందో, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి విద్యా హక్కు చట్టంలో పొందపరిచినట్టుగా ప్రతి ఉపాధ్యాయుడు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పాస్ అయి ఉండాలి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలి. ప్రతి నోటిఫికేషన్లో టీచర్లు రావడానికి అర్హులని ఇవ్వాలి. అందులో ఆ అంశాన్ని మనం తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉండే 22,000 మందికి ప్రమోషన్లు ఇప్పించినాం, 39,000 మందికి బదిలీ చేయించాం. ఉన్నది 94,000 మంది టీచర్లు ఉంటే 1,10,000 మంది క్యాడర్ శక్తి రాష్ట్రంలో తెలంగాణ ఉపాధ్యాయుల సంఖ్య. ఇవాళ పనిచేస్తున్న వాళ్ళు 94,000 మంది, 22,000 మందికి ప్రమోషన్లు ఇప్పించి 39,000 మందికి బదిలీలు కల్పించాం. ఆ అంశాన్ని ఏం తీసుకున్నాము కేంద్ర మంత్రి దగ్గర, అధికారుల దగ్గర అంటే మా రాష్ట్రంలో కేవలం 10 సంవత్సరాల 2 సార్లు మాత్రమే టెట్ నిర్వహించారు. ఆ 2 నోటిఫికేషన్లో ఉపాధ్యాయులు అర్హులు గారు, ఉద్యోగాన్ని సంపాదించిన వాళ్ళు మాత్రమే అర్హులని స్పష్టంగా పొందుపరచబడింది. అందుకే మా రాష్ట్రంలో ఉపాధ్యాయులు టెట్ పరీక్ష హాజరు కాలేదు, రాయలేదు. కాబట్టి మీరు మినహాయింపాలని చెప్పి మన సంఘం పక్షాన ప్రాతినిధ్యం చేసి అక్కడ అధికారులకు మన విజ్ఞప్తిని విన్నపించినప్పుడు మంత్రి గారు వెంటనే స్పందించారు. మనం ఏం చేస్తున్నట్టు, సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు పెట్టాలి కదా, మీరు ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయలేదు, ఎందుకు అడగలేరు, ఏం చేస్తుందని చెప్పి అక్కడ అధికారులను ప్రశ్నించడం జరిగింది మంత్రి గారు. సార్ ఇది కాదు, ఇక్కడ తెలంగాణ కాదు, ఈ దేశంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉంది. అక్కడ కూడా టెట్ పరీక్ష పెడతలేరు, తెలంగాణలో కూడా టెట్ పరీక్ష పెడతలేరు. ఇంతవరకు 2 రాష్ట్రంలో ఏ టీచర్ పరీక్ష రాలేదని తెలియజేస్తుంది అధికారులు మంత్రి గారు. వెంటనే వారు ఆదేశాలు ఇచ్చి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వండి, ఇవాళ లెటర్ పంపండి, వీళ్ళకు కూడా ఒక కాపీ ఇవ్వండి, టెట్ నుంచి రాష్ట్రంలో ఉండే టీచర్లకు వినాయకమని చెప్పి ప్రధాని గారు చేసిన సూచన వల్ల మనకి ఇలా ప్రమోషన్ వచ్చిన విషయాన్ని, PRTU చొరవతోటి ప్రమోషన్ వచ్చిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకున్నాం.